మంగళవారం జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసారన్లో ఉగ్ర దాడులు జరిగిన గ్రౌండ్ జీరోకు సాక్షి టీం చేరుకుంది. దాదాపు పహల్గాం నుంచి 3 కిలోమీటర్లు అత్యంత కష్టమైన దారిలో ప్రయాణం చేస్తూ కొండలు గుట్టలు దాటుకుంటూ 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ప్రస్తుతం గ్రౌండ్ జీరోకు చేరుకుంది. ఇక్కడే మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులను ఉగ్ర మూకలు తీవ్రవాదులు టార్గెట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు బైసారన్ పిక్నిక్ స్పాట్, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. జమ్మూ కాశ్మీర్కి వచ్చిన దాదాపు 90% మందిగా పర్యాటకులు కానీ టూరిస్టులు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వెళ్తారు. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఇదే ప్లేస్ను, ఇదే ప్రదేశాన్ని టెర్రరిస్టులు టార్గెట్ చేసుకున్నారు. సరిగ్గా ఏప్రిల్ మే నెలలో జూన్ వరకు కూడా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దాంతో ఇదే ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులంతా కూడా చేరుకున్నారు. పహల్గాం నుంచి కొంతమంది పర్యాటకులు గుర్రాలపై, మరి కొంతమంది నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చి పిక్నిక్ స్పాట్లో వాళ్ళ ఫ్యామిలీస్తో గడుపుతున్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న కొండల నుంచి చూడొచ్చు. చుట్టుపక్కల మంచు కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు వీటన్నీ ఉన్నాయి. వీటి మధ్యలో నుంచి టెర్రరిస్టులు ఒకసారిగా ఈ పిక్నిక్ స్పాట్లోకి వచ్చారు. ఒకసారిగా విరుచుకుపడ్డారు. టార్గెట్ చేసి దాదాపు 26 మంది పైగా ఈ కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి, కన్ను మూశారు. అదేవిధంగా దాదాపు 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ స్పాట్ను ప్రస్తుతం నిలిపివేశారు. భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అదే సమయంలో ఎన్ఐఏ ఇప్పటికే చేరుకుంది. ఇక్కడ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇక్కడి నుంచి టెర్రరిస్టులు అంతా కూడా ఇక్కడికి వచ్చారు, ఎలా రాగలిగారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మాత్రం పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు ఉన్నారు. వారిపైన సెలెక్టివ్గా టార్గెట్ చేసి టెర్రరిస్టులు వారందరినీ కూడా కాల్చి చంపారు. చాలామంది కుటుంబాల్లో ఈ ఘటన ఆవేదన నింపింది. చాలామంది హనుమూన్ పేరుతో కొంతమంది వచ్చారు, కొంతమంది సమ్మర్ సీజన్లో ఫ్యామిలీ కోసం వారంతా కూడా ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీని తీసుకొని ఇక్కడ వచ్చిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా భీతావాహన వాతావరణం కనిపించింది మంగళవారం. ఆ తర్వాత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఇక్కడ పర్యాటకులందరినీ కూడా వెనక్కి పంపించారు. పర్యాటకులు ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమతించలేదు. ఇక్కడ కేవలం భద్రతా బలగాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం మీద ఈ ఘటన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పొచ్చు. పర్యాటక రంగం పైన, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ టూరిజం పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా లోకల్స్ టూరిస్టులకు రకరకాల సర్వీసులు అందిస్తూ వారంతా కూడా జీవనోపాధి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పహల్గాం నుంచి బైసారం వరకు చూస్తే ఒక పర్యాటకులు లేదు, ఇక్కడ నిలిపేసింది కాబట్టి ఎవరు రాని పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. చాలా పర్యాటక ప్రాంతాలకు కూడా, శ్రీనగర్ నుంచి అనంతనాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చాలా వరకు పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు. చాలామంది రద్దు చేసుకుని తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది భద్రతా దళాలు ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా కూడా ఆధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఎవరైతే ఉన్నారో అనుమానితులు ఉన్నారో వారికి సంబంధించిన స్కెచెస్ కూడా రిలీజ్ చేశారు. విచారణ అయితే కొనసాగుతుంది. చాలా వరకు భద్రత కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు అనుమానితులు ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ కొనసాగుతుంది. చాలా చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఈ ఘటన, మంగళవారం రోజు జరిగిన ఘటన తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చాలా సీరియస్గా తీసుకుంది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బలంగా భారత్ భావిస్తుంది. దానిపైన చర్యలు కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా నారాయణతో కలిసి రాఘవేంద్ర, బైసారం నుంచి. రైట్, మినీ స్విట్జర్లాండ్గా భావించే బైసారన్ వ్యాలీ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సాక్షి టీం అక్కడికి చేరుకుని అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాము. సో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే బైసారన్ వ్యాలీ రక్తమోడిన పరిస్థితులు మంగళవారం మనం చూసాం. దాదాపు 27-28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదం కూకటి వేళ్లతో తీసివేయాలంటూ భారత ప్రభుత్వం నిశ్చయించుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దౌత్య సంబంధాలపై కూడా ఇది పెద్దగా ఎఫెక్ట్ పడిన సిచ్యువేషన్. అలాగే కశ్మీర్ పర్యాటక రంగంపై పెద్దగా ప్రభావం చూపే సంఘటన అని చెప్పచ్చు. మొత్తానికి పర్యాటకులు అందరూ ఖాళీ చేసి ప్రస్తుతం వెలవెలబోతున్న బైసారన్ వ్యాలీ పూర్తిగా భద్రతా వలయంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. బైసారన్ వ్యాలీ పహల్గాంలో శ్రీనగర్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పహల్గాం సందర్శించకుండా ఉండరు. ఎందుకంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం అక్కడ ఉంటుంది. దూరంగా కనిపిస్తున్న మంచు కొండలు, దట్టమైన అడవి మధ్య ఎంతో సుందరమైన ప్రదేశంగా పహల్గాంని చెప్తూ ఉంటారు.
అదే సుందర ప్రదేశం, అదే చెట్లు, అడవి మార్గం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు దాదాపు 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇంకా 10ల సంఖ్యలో గాయపడిన వారిని హాస్పిటల్స్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న క్రమం గ్రౌండ్ రిపోర్ట్ మా రాఘవేంద్ర ఇచ్చిన దాంట్లో మనం చూసాం.